కాకుండా ఎవరో ఒక ఆయన శుక్రవారం వస్తాడంట పరామర్శించేదానికి. ఆయనకు కూడా ఒకటే చెప్తున్నాం, మా జిల్లాలో కారు బాంబు, టీవీ బాంబులు అనేటువంటి మర్చిపోయారు, మళ్ళీ మీ వాళ్ళకి గుర్తు చేస్తున్నారు. ఆ వచ్చే ఆయన కూడా ఏం చెప్పంటే సూట్ కేస్ బాంబు గురించి కూడా ఒక్కసారి మాట్లాడి నా మండలంలో కూడా అడుగు పెట్టాలని ప్రత్యేకంగా మాజీ సీఎం గారు కూడా నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కటి కూడా మీరు రాజకీయం చేస్తే మా దగ్గర కూడా రాజకీయం చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. అవి అవసరం లేదు. ఎప్పుడో జరిగిపోయిన గతం గత, మళ్ళీ అన్ని కుటుంబాలు కూడా ప్రశాంతంగా ఉన్నాయి. మేము ప్రశాంతంగా ఉంటే మీకు నిద్ర పట్టదా? ఈరోజు గంగల భానుమతి గారు కానీ, కనుముక్కల చెన్నారెడ్డి కూతురైన ఉమా గారు కానీ, మా కుటుంబం కానీ, మా 3 కుటుంబాలు ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు జరిగిన దాంట్లో 3 కుటుంబాలు బలైనాం. బలైన తర్వాత మా కుటుంబాల పరిస్థితి 4 గోడల మధ్యలోనే మేము ఎన్ని ఇబ్బందులు పడినాం, ఎన్నిసార్లు ఏడ్చుకున్నాం, మా పిల్లలను పట్టుకుని ఎంత బాధపడినాం, ఏ రకంగా మా పిల్లలు మేము పెంచుకున్నాం అనేది మీకు తెలియదయ్యా. అది మాకు తెలుసు. ఒక పూట తిని ఒక పూట లేకుండా మా కుటుంబాలు మేము పెంచుకున్నాం, మా పిల్లల్ని చదివించుకున్నాం. నా కుటుంబంలో నా 3 పిల్లలు ఉన్నారు. నా కొడుకులు ఇద్దరిని నా కూతురు చదివించుకున్నా. నా కొడుకు ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చాడు. చిన్నవాడు వచ్చి బిజినెస్ చేస్తున్నాడు. నా కూతురు వచ్చి డాక్టర్ చదువుతాను చేసింది. అదే భానుమతి కొడుకు కూడా జాబ్ చేస్తూ ఉంటాడు అబ్బాయి. మరి కనుముక్కలు వాళ్ళు కూడా ఆ ఫ్యామిలీలు కూడా తల్లి తండ్రిని అందరినీ కూడా అన్నదమ్ములు కూడా పోగొట్టుకొని ఆ కుటుంబం కూడా బాధపడుతుంది. మేమన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండి 10 మందికి సేవ చేయాలని తప్ప వేరే ఆలోచనలు మా కుటుంబాల్లో లేవు. ఫ్యాక్షన్లకి తల్లన్నిటికీ ఇప్పుడు పుల స్టాప్లు పెట్టి మా పిల్లల్ని మంచిగా చదివించుకొని వాళ్ళు కూడా అన్ని రకాలుగా కూడా బాగా చేస్తున్నాం. మరి మా కుటుంబాలని నీ రాజకీయం గురించి ఈ రోజు మా కుటుంబాన్ని ఎందుకు లాగుతున్నామని తోపు బ్రదర్స్ కూడా నేను అడుగుతున్నాం. అంటే మర్చిపోయినవన్నీ మళ్ళీ గుర్తు చేసి మళ్ళీ రండి, మీరు ఫ్యాక్షన్ లేక రండి, ఏదో ఒకటి చేయండి, మేము దాన్ని రాజకీయంగా వాడతామని మళ్ళీ తోపు బ్రదర్స్ ఈ ప్లాన్లు కూడా చేస్తున్నారు. దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, భానుమతి గారికి కానీ అదేవిధంగా ఉమా గారికి కూడా ఒకటే చెప్తున్నాం. ఇలాంటి వాళ్ళు కాకమ్మ బొమ్మ కథలు చెప్తా అంటారు, ఇవన్నీ నమ్మొద్దండి, మళ్ళీ ఇటువైపు చూడొద్దండి. ప్రశాంతంగా మన కుటుంబాలు కూడా బాగున్నారు, ఇదే ప్రకారంగా పదం 10 మందికి సహాయం చేద్దాం తప్ప ఇలాంటి వాళ్ళు మనకి మళ్ళీ గొడవలు పెట్టి అది చలమంటేసి ఆడుకునేలాగా ఆ రకంగా కూడా చేయాలనుకున్నారు. దయచేసి అలాంటి వాళ్ళు ఉచ్చలేకి పడొద్దండి అని మరొకసారి మా 3 కుటుంబాల వాళ్ళు కూడా మేము విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. నిర్ణయించినారు. కానీ నువ్వు ఇంకా నీ మాటలు ఏదో ప్రజలు నమ్ముతారనో, లేదంటే మీడియా నమ్ముతారనో, లేదా ప్రతిపక్షం నమ్ముతాదనో భావిస్తాను. నీ కుమారులు, వారి ప్రోత్సాహము, నీ తమ్ముళ్ళ ప్రమేయము, వారి కుమారుల ప్రమేయము, వీటన్నిటి వల్లనే లింగమయ్య అనే వ్యక్తి హత్య గావించబడ్డాడు. ఈ వాస్తవాలు ప్రజలకు తెలుసు. నీ యొక్క నేరము ప్రజల దృష్టిలో నాటుకుపోయింది. మీ కుటుంబపు నేర ప్రవృత్తి గురించి రాష్ట్రమంతా తెలుసు. నీ భర్త 100 కూనీలు చేయించినాడనేది రాష్ట్రమంతా తెలుసు. నువ్వు రాజకీయాల్లోకి వచ్చినాక, నీ భర్త చనిపోయినాక నువ్వు రాజకీయాల్లోకి వచ్చినాక ఈ రోజుతో నువ్వు కూడా దాదాపుగా ఒక 10 మందిని చంపించిన దాంట్లో నేరుగానో లేదా ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో నీ పాత్ర కూడా ఉన్నట్లుగా జిల్లా ప్రజలకు స్పష్టమవుతుంది. ఆ హత్యల గురించి మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, జిల్లా ప్రజలందరికీ తెలుసు. మరి ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నావు. 100 హత్యలు చేసినటువంటి పరిటాల రవి ఏ విధంగా ఆ హత్య కేసుల నుంచి తప్పించుకోగలిగాడో దాని వెనక ఉన్న మతలబ్ ఏంటి? మరి పరిటాల రవిని చంపించింది జగన్మోహన్ రెడ్డి అని నువ్వు మాట్లాడుతున్నావు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సొంత కుమారుడి మీద సిబిఐ ఎంక్వైరీ వేయించారు. సిబిఐ వారు నిర్ధారించిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదనేసి నిర్ధారించిన తర్వాత ఆ కేసు విచారణ జరిగింది, దోషులకు శిక్ష పడింది. నీవు ఎప్పుడైతే దొంగగా ప్రజల ముందర నిలబడతావో, దోషిగా ప్రజల ముందర నిలబడతావో, ఆ నిలబడిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము, జగన్మోహన్ రెడ్డి గారికి అనేక నేరాలను ఆపాదించడము, అంటే
నీ నేరాలకు ముసుగు కప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఆ రోజుల్లో జేసీ దివాకర్ రెడ్డి నా భర్తను చంపించినాడని కూడా నువ్వు మాట్లాడినావు, గగ్గోలు పెట్టినావు. జేసీ కుటుంబము మీ పార్టీలోకి రాకుండా కూడా చాలా డ్రామాలు చేసినావు. మరి ఈరోజు పరిస్థితి ఏంది? జేసీ ప్రభాకర్ రెడ్డి నీ కొడుకు ఏడ చూసినా కనపడితే కరుచుకుంటున్నారు. మరి ప్రజలు పిచ్చోళ్ళ? మరి మీ పార్టీ కార్యకర్తలు పిచ్చోళ్ళ? మరి చమన్ సాబ్ మీ ఆయనకు నమ్మకస్తుడు, ఆయన హత్యలోనూ ఆయన డ్రైవర్ హత్యలో కూడా మీ కుటుంబం పాత్ర గురించి ప్రజలు చర్చించుకున్నారు. ఈరోజు కూడా అందరూ అదే నమ్ముతూ ఉన్నారు, మీరే చంపించినారనేసి. మరి మీ రాజకీయ చరిత్రలో ప్రజల తలకాయల మీద అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని వందల కోట్లు వేల కోట్లు సంపాదించుకోవడం తప్ప మీరు చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఏదైనా ఉందా మీరు చెప్పుకోవడానికి? ఏదీ లేదు. కాబట్టి 2009లో నేను మొదటిసారి పోటీ చేసినప్పుడు 1707 ఓట్లతో గెలిచావు నా మీద. 2014లో 7700 ఓట్లతో గెలిచావు. అది కూడా మా కాంగ్రెస్ పార్టీలో జిల్లా స్థాయి నాయకులు ఒక 2-3 నీకు గట్టిగా సాయం చేస్తే నువ్వు బయటపడినావు. మరి 2019కి వచ్చేటప్పటికి 2014-19 మధ్య మీరు చేసిన దుర్మార్గాలు, దోపిడీలు, హత్యలు, దాడులు ఇవన్నీ కూడా ప్రజల్లో మీరు పలచనైపోయేటువంటి పరిస్థితి తీసుకొని వస్తే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం వీస్తూ ఉంటే ఆ గాలిలో ఓడిపోతానని తెలుసుకొని ఒక బకరా కావాల్సి వచ్చి నీ కొడుకును పోటీ చేయించినావు నా మీద. నేను ఆ రోజు 26,000తో గెలిచాను. మళ్ళీ 2024కు వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ వైపు గాలి వీస్తాంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం పైన కొంత వ్యతిరేకత వచ్చిందని గమనించుకొని మళ్ళీ నువ్వు తెర మీదకి వచ్చావు. నీ కొడుకు అయితే ఓడిపోతాడని నువ్వే ప్రచారం చేయించావు, నీ అన్నదమ్ములు ప్రచారం చేశారు, నీ బంధువులు ప్రచారం చేశారు, నీ మీడియాతో రాపించావు, నీ సోషల్ మీడియాతో రాయించావు. కొడుకును ధర్మవరం పంపించి నువ్వు పోటీ చేసి గెలిచినావు. మరి నిజంగా మీరు దేశోద్ధారకులయ్యి దేశ సేవ చేసింటే మీకు ఓటమి అనేది ఉండకూడదు. మరి మీ ఆయన అంత గొప్ప జాతి నాయకుడో జాతీయ నాయకుడో ఏంటి, నీ కొడుకు ఓటమి రాకూడదు. మీ కుటుంబం యొక్క డొల్ల చరిత్ర జిల్లా అంతా తెలుసు, ఈ రాష్ట్రానికి అంతా కూడా తెలుసు. మీ వల్ల అనంతపురం జిల్లాకు ఫ్యాక్షన్ మరకలు అంటడము వాస్తవం కాదా సుంతమ్మ? మీ వల్ల తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు రావడం వాస్తవం కాదా? నీ భర్త కాదా వైటీ ప్రభాకర్ రెడ్డి మడకశిర మాజీ ఎమ్మెల్యే గారి ఇంటి మీద బాంబు దాడి చేయించింది? నీ భర్త కాదా గాదిలింగప్పని చంపించింది? నీ భర్త కాదా స్వర్గీయ మాజీ మంత్రి జీనాగిరెడ్డి గారి ఆఫీసు మీద బాంబు దాడి చేయించింది? తెలుగుదేశం పార్టీలో మీ దాడుల వల్ల నష్టపోయిన వాళ్ళు ఎక్కడున్నారు ఈరోజు? నీ భర్తకు టికెట్ ఇప్పించిన సీసీ వెంకటరాముడు, సరిపూడి సూర్యనారాయణని అంచివేసింది మీ భర్త కాదా? మరి దుర్మార్గంగా పార్టీలకు అతీతంగా మీరు చేసిన దారుణాల వల్ల నష్టపోయిన వాళ్ళు వందల వేల మంది ఉన్నారు. అయినా వేల సార్లు నువ్వు నీ భర్త హత్యను తెర మీదకి తీసుకొచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటావు. మరి నీ భర్తను చంపిన వాళ్ళతో కూడా రాజీపడి వాళ్ళతో కూడా సాయం పొంది నువ్వు రాజకీయంగా గెలవాలనుకుంటావు. అంటే నీకు ఎక్కడ నైతిక విలువలు లేవు. నువ్వు పెద్ద మహానటివి అని మీ పార్టీ నాయకుడే నీకు ఒక పేరు పెట్టినాడు. నువ్వు ఎలా కావాలంటే అలాగా ఒక ఊసర విలుల రంగులు మార్చి చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే నా భర్తను చంపినారని పోతావు, మంత్రి పదవి కావాలంటావు, నా కొడుకులను చూడండి అంటావు. నువ్వు రాజకీయంగా లబ్ధి పొందేదానికి, ఆర్థికంగా లబ్ధి పొందేదానికి నీ భర్తను ఉపయోగించుకుంటావు. కాంగ్రెస్ ప్రభుత్వమో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమో ఉంటే చంద్రబాబు నాయుడు మాకు అన్యాయం చేసినాడని చెప్పి అది నమ్మేటువంటి ఒకరిద్దరు పెద్దల దగ్గర పోయి గోడ చెప్పుకుంటావు, అన్ని విధాల లబ్ధి పొందుతావు. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలోనూ అన్ని విధాల లబ్ధి పొందినావు. మొన్నటి వరకు మా ప్రభుత్వంలో కూడా మీ ఇంటి చుట్టూ వేల కోట్ల గ్రానైట్ తవ్వకాలు జరిగితే దాని మీద ఎంక్వైరీలు వేస్తే కూడా మీ మీద చర్యలు లేవు. నీ క్రషర్లు 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్న 5 సంవత్సరాల పాటు నడుపుకున్నావు, వ్యాపారం చేసినావు, కర్ణాటక కంకర్ దోలి అమ్ముకున్నావు.
గ్రానైట్ క్వారీలు కొత్త లీజులు తెచ్చుకున్నావు నీ బినామీ కంపెనీలకి. అనంతపురంలో 100 కోట్ల రూపాయల మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కట్టినావు. కియా ఫ్యాక్టరీ దగ్గర అప్పటికే నీకు ఉన్న 100-150 ఎకరాల భూములకు తోడు మళ్ళీ భూములు కొన్నావు. మరి నీ భూములకు ఏపీఐసి నిధులతో రోడ్లు వేయించుకున్నావు. మరి ఏ ప్రభుత్వం ఉన్నా మరి నీ ఆర్థిక వనరులను కాపాడుకుంటావు. ఏ ప్రభుత్వం ఉన్నా నీ పని జరిగేలా చేసుకుంటావు. నువ్వు ఇంత గొప్ప మహానటివి కాబట్టే నీ భర్తను చంపినారని నువ్వు ప్రచారం చేసిన జేసీ కుటుంబాన్ని కూడా ఆలింగనం చేసుకునేటువంటి పరిస్థితి నీకుంది కాబట్టే నువ్వు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారనే ఒక నమ్మకం నీకు వచ్చి నువ్వు 14-19 మధ్యలో అబద్ధాలు చెప్పినావు. 19-24 మధ్యలో కూడా మా మీద దుమ్మెత్తి పోసినావు. దుర్మార్గంగా దారుణమైనటువంటి అబద్ధాలన్నీ కూడా మా మీద